passes of 8 and 4 into their respective passes. 8 can enter into the trachea and 4 can enter into the esophagus. may enter into तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है। तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। सावधान, स्वस्थ, सावधान, स्वस्थ, सावधान, स्वस्थ। అవే కాకుండా ప్రధానంగా ఏంటంటే ఒక హైబీజ్ అనేటువంటి ఒక ఎన్జిఓ సంస్థ ద్వారా మల్టీ జోన్ 1 లో ఉన్నటువంటి 19 జిల్లాలలో ఒక్కొక్క స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కృష్ణాపూర్ హై స్కూల్ జన్నారం మండలం మంచిర్యాల జిల్లా. రాష్ట్ర ప్రభుత్వము ప్రతి ఏటా నిర్వహించేటువంటి నేషనల్ మీన్స్ కా మెరిట్ స్కాలర్షిప్, దానిని మనం జాతీయ ఉపకార వేతనాల స్కాలర్షిప్ అంటాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జిల్లాలో 11 మంది విద్యార్థులతో ప్రథమ స్థానంలో నిలిచి, రామ్ చరణ్ అనే అబ్బాయి జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సాధించి, అదే రకంగా ఆకుల అనన్య అనే అమ్మాయి జిల్లాలో సెకండ్ ర్యాంక్ సాధించేసి, మరి రాష్ట్ర జాతీయ స్థాయిలోనే ఇప్పటి వరకు దాదాపుగా 260 మంది విద్యార్థులతోనే ఈ కిష్టాపూర్ పాఠశాల రాష్ట్రంలో ప్రథమ స్థానం నిలిచినందుకు నిజంగా చాలా గర్వపడతా ఉన్నాము. ప్రధానంగా ఇది 2008 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు మరి పోటీలలో ప్రతి సంవత్సరము మరి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఇవ్వడం వల్ల ఈ చాలా విద్యార్థులకు చాలా ఆర్థికంగా బెనిఫిట్ అవుతూ, సార్ చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం దాదాపు ఎంతో ఫైనాన్స్ సపోర్ట్ జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ఎస్ఎస్సి ఫలితాలలో గత సంవత్సరంలో మరి 10 GPA పాయింట్ సాధించేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అబ్బాయి ఒక 10th క్లాస్ అబ్బాయి మరి ప్రతిభ అవార్డుని తీసుకోవడం జరిగింది. అదే రకంగా మరి ఒక విద్యార్థి ప్రేరణ ప్రోగ్రాంకు సెలెక్ట్ అయ్యేసి గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ద్వారా 15th ఆగస్టుకి ఎర్రకోటలో జరిగేటువంటి జెండా వందనానికి ప్రత్యేక ఆహ్వానితులుగా పిలువబడి వారితో గౌరవ ప్రధానమంత్రి గారు ముఖాముఖిగా పాల్గొనడం జరిగింది. సో ఇంత పేరు ప్రతిష్ఠించినటువంటి పాఠశాలలో ప్రధానంగా విద్యనే ప్రధానంగా విశ్వసించి ఇక్కడ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం సమిష్టిగా కష్టపడి మరి ఎన్నో విజయాలను సాధిస్తూ ప్రధానంగా మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రతిరోజు కిష్టాపూర్ స్కూలు మీడియాలో లేనిది ఏ రోజు కూడా లేకుండా లేదు. ఒకటే కాదు, ప్రేరణ ప్రోగ్రాము, ప్రతిభ అవార్డ్స్ అయితేనేమి, ఎన్ఎంఎంఎస్ ప్రోగ్రామ్ అయితేనేమి, అదే రకంగా భాషల ట్రిపుల్ దాదాపు లాస్ట్ ఇయర్ 3కి రావడం జరిగింది. అదే రకంగా భారతి ఫౌండేషన్ అయితేనేమి, సిఓఈ అయితేనేమి, టాలెంట్ టెస్టులలో పాలిటెక్నిక్ కాలేజీలలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఘనత కిష్టాపూర్ పాఠశాలకు ఉంది. అదే రకంగా చెకుముకి టాలెంట్ టెస్ట్లో రాష్ట్ర 3rd ర్యాంక్ రావడం జరిగింది. అదే రకంగా ఈ సంవత్సరం ప్రజాపాలన ప్రజా విజయోత్సవంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి పోటీ పరీక్షలలో టాలెంట్ టెస్ట్లో నరేంద్ర అనే విద్యార్థి 2వ ర్యాంక్ సాధించేసి రాష్ట్ర స్థాయిలో రావడం అనేది నిజంగా మన మంచిర్యాల జిల్లాకే గౌరవకరం చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా ఇట్లా పోతా ఉంటే అన్ని పోటీ పరీక్షలలో ముఖ్యంగా స్పోర్ట్స్లో అయితే మనకు శ్రీహర్షి అనే అమ్మాయి రాష్ట్ర స్థాయిలో మరి 3వ ర్యాంక్ రావడం, రన్నింగ్ రేస్లో 400 మీటర్స్ రన్నింగ్ రేస్లో 3వ స్థానం రావడము. అదే రకంగా క్రికెట్లో జోనల్ సాత్విక్ అనే అబ్బాయి జోనల్ లెవెల్లో మరి బెస్ట్ క్రికెటర్గా అవార్డు రావడం అనేది చాలా గర్వకరంగా తెలియజేస్తా ఉన్నాం. అవి కాకుండా ప్రధానంగా ప్రత్యేక తరగతులు ఇక్కడ స్కూల్ వర్కింగ్ డేస్ కాకుండా సాయంత్రం పూట, ఉదయం పూట, సండేస్ కానివ్వండి, దసరా హాలిడేస్ కానివ్వండి, ఈ ఎస్ఎస్సికి ఎన్ఎంఎంఎస్కి ప్రత్యేక తరగతులు నిర్వహించడం వల్ల ఎక్కువ రిజల్ట్స్ రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఈ కష్టపడుతున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి ముఖ్యంగా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ అనేది
8th క్లాస్ పిల్లలకి ఇవ్వబడుతుంది. జనరల్గా ఏమవుతుందంటే 6th to 7th వాళ్ళ పిల్లలు ఆటపాటలతో గడుపుతుంటారు, మామూలుగా చదువుతుంటారు. కాకపోతే వాళ్ళకి నిజమైన చదువు మీద కాన్సన్ట్రేషన్ స్పిరిట్ అనేది 8th నుంచి మొదలైతే బాగుంటుంది అనేది మా ఉద్దేశం అనమాట. సో ఎన్ఎంఎంఎస్ పేరుతో మొదలుపెట్టి వాళ్ళకి మంచి హై లెవెల్ కాంపిటేటివ్ స్పిరిట్తోని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు తగ్గట్టు మేము సబ్జెక్ట్ అందిస్తూ ఉంటాం. వాళ్ళకి స్పెషల్ క్లాసెస్, స్పెషల్ టెస్ట్లు ఇవన్నీ చేస్తుండడం ద్వారా మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి మంచి సబ్జెక్ట్ ఇవ్వాలి, రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో చెప్పాలి. అలా చేస్తూ రేపు 9th లో 10th లో కూడా ఇది ఉపయోగపడేలా వాళ్ళు ఏ ఎగ్జామ్ రాసినా రేపు ఎన్ఐటి కానీ ఐఐటి కానీ ఇలాంటి ఎగ్జామ్స్లో కూడా వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేయడానికి ఉపయోగపడడం అనేది ఇక్కడ బేస్ అనేది పడుతుంది అనమాట. అందుకని మేము ఎన్ఎంఎస్ మీద ఇలా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో హైయెస్ట్ సీట్స్ మావే. అలాగే ఈ సంవత్సరం కూడా 11 సీట్లు సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలబడడం జరిగింది. ఇది నిజంగా మా పిల్లలందరి యొక్క ప్రతిభ అండ్ మా స్టాఫ్ అందరూ కూడా చాలా హార్డ్ వర్కింగ్ డెడికేషన్ వల్ల వచ్చినటువంటి ఫలితం అనమాట. దీనివల్ల పిల్లలు ఈ రోజున కాకుండా రేపు 9th లో 10th లో అయినా 10th తర్వాత ఇంటర్మీడియట్లో అయినా ఎక్కడైనా ఫ్యూచర్లో వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది నిజంగా వాళ్ళ భవిష్యత్తుకు ఒక బంగారు బాటలు అంటారు. నేను ఇక్కడ ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాను గత 6 సంవత్సరాల నుండి. కిష్టాపూర్ పాఠశాల ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ పాఠశాలలతో కూడా పోటీపడి రాష్ట్ర స్థాయిలోనే ఒక అత్యుత్తమ పాఠశాలగా నిలవడం జరుగుతుంది. దీనికి కారణము ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క సమిష్టి కృషి, ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ యొక్క ప్రోత్సాహం అనేటువంటిది ఉంటుంది. మేము జూన్ మొదటి వారం లోపలనే ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేటువంటి తయారు చేసుకొని స్ట్రాటజీతో ముందుకు వెళ్ళడం వల్లనే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. దీనికి మా ప్రధానోపాధ్యాయులు కూడా వివిధ రకాలైనటువంటి సపోర్ట్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. సో ఏ కాంపిటేటివ్ టెస్ట్ అనేటువంటిది అకాడమిక్ కావచ్చు, లేదు అని అంటే కాంపిటేటివ్ టెస్ట్లు కావచ్చు, రకరకాలైనటువంటి పోటీ లోపల అత్యుత్తమ నిలవడం లోపల కిష్టాపూర్ పాఠశాల అనేటువంటిది ఉత్తమంగా నిలవడానికి ఉపాధ్యాయుల యొక్క 24 hours 365 days ఎలాంటి ఇబ్బంది లేకుండా పాఠశాలకు హితోహితంగా కృషి చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ పాఠశాలలో నేను ఉపాధ్యాయునిగా పనిచేయడం అనేటువంటిది చాలా గర్వంగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. నేను మంచిర్యాల మండలం కిష్టాపూర్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. మొన్న జరిగిన ఎన్ఎంఎస్ పరీక్షల్లో మా పాఠశాలకు 11 సీట్లు రావడం జరిగింది. అందులో నాకు జిల్లా మొదటి ర్యాంక్ రావడం జరిగింది. దీనికి మా ప్రధాన ఉపాధ్యాయ బృందం అందరూ కలిసి సహకరించారు. పాఠశాల టైమ్సే కాకుండా హాలిడేస్లో కూడా క్లాసులు తీసుకొని మోడల్ పేపర్స్ అన్ని పాఠశాలలో అన్ని వస్తువులు లభిస్తున్నాయి, కానీ కూర్చుంటానికి బెంచీలు లేవు. ప్రభుత్వం కానీ ఎవరైనా దాతలు కానీ నా పేరు ఆకుల అనన్య. నేను 8వ తరగతి చదువుతున్నాను. మంచిర్యాల జిల్లా జన్నారం మండల్ ప్రభుత్వం నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్లో డిస్ట్రిక్ట్ 2వ స్థానం సాధించాను. దీనికి మా ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారు. కాకుండా హాలిడేస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు క్లాసెస్ తీసుకున్నారు. ప్రతి పోటీ పరీక్షల్లో మేము విజయం సాధిస్తూనే వచ్చాము. ప్రతి విద్యార్థి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ కోసమో లేదా కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసమో లేదా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కోసం చేరుతారు. భవిష్యత్తులో ఉన్న విద్యార్థులు కూడా ఇలాగే విజయాలను సాధిస్తారని కోరుకుంటున్నాను. మాకు 4 years వస్తాయి. మా పై చదువులకు కూడా ఉపయోగపడతాయి. మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, బిల్డింగ్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ. మాకు ఉన్నది ఒకటే కొరత, అది ఏంటంటే బెంచెస్. ఎవరైనా దాతలు కానీ ప్రభుత్వం కానీ మాకు బెంచెస్ ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పరిషత్ ఉన్నత పాఠశాల కిష్టాపూర్ మండలం జన్నారం జిల్లా మంచిర్యాల. మా పాఠశాల ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ప్రతి సంవత్సరం నిర్వహించినటువంటి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ టెస్ట్లో 25 మంది విద్యార్థులు ఎగ్జామ్లో పార్టిసిపేట్ అయి 11 మంది ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్లో ఉత్తీర్ణత సాధించి జిల్లాలో ప్రథమ స్థానాన్ని పొందినారు. ఇదివరకు కూడా ఒక 2-3 సంవత్సరాలు కూడా జిల్లాలో ప్రథమ
ఎన్ఎంఎంఎస్లో ప్రథమ స్థానాన్ని పొందింది. అదేవిధంగా ఈ సంవత్సరంలో కూడా జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని పొంది విద్యార్థులందరికీ 4 సంవత్సరాలు 12,000 చొప్పున వారి ఉన్నత చదువులకు కూడా ఉపయోగపడుతూ వాళ్ళ బంగారు భవిష్యత్తుకు కూడా ఈ ఉపకార వేతన స్కాలర్షిప్లు అనేవి ఉపయోగపడతాయని భావిస్తున్నాం. అదేవిధంగా ఇంకా ముందు కూడా వాళ్ళు ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి రిజల్ట్స్ సక్సెస్ఫుల్ అవుతూ ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా పాఠశాల నుంచి రాష్ట్ర స్థాయిలో అనేకమైన విజయాలు సాధించినాయి. చెక్ముకి టాలెంట్ టెస్ట్, ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో కూడా స్టేట్ లెవెల్లో సెకండ్ రావడం జరిగింది. ఆర్బిహెచ్ బాల వైజ్ఞానిక దానిలో కూడా సెకండ్ పొజిషన్ రావడం జరిగింది. ఎల్టా నిర్వహించినటువంటి స్టేట్ వైడ్ కాంపిటీషన్లో కూడా అరవింద రాణి స్టేట్లో కూడా థర్డ్ ప్రైజ్ రావడం జరిగింది. అదేవిధంగా స్పోర్ట్స్ 400 మీటర్స్లో కూడా తేజస్విని, ఆమె పేరు ఏం పేరు సార్? అనపురం శ్రీహర్షిగా 400 మీటర్స్లో కూడా జోనల్ స్థాయిలో సెలెక్ట్ కావడం కూడా జరిగింది. అదేవిధంగా సాత్విక్ క్రికెట్లో కూడా జోనల్ స్థాయిలో రావడం జరిగింది. అదేవిధంగా మన ప్రభుత్వం నిర్ణయించే అన్ని టాలెంట్ టెస్ట్లో మండల్, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో అన్ని సబ్జెక్టులో కూడా నెగ్గడం జరిగింది. అదేవిధంగా సత్యసాయి వాళ్ళు నిర్వహించిన టాలెంట్ టెస్ట్లో కూడా 3 ఫస్ట్ సెకండ్ కన్సోలేషన్ ప్రైజులు కూడా రావడం జరిగింది. తర్వాత ఎస్ఎస్సి ఫలితాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకువస్తారని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను. మాకు సహకరించినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి గారు, మరి సిబ్బంది మరియు మా యొక్క స్టాఫ్ యొక్క సమిష్టి కృషి వల్లే మేము ఈ ఫలితాలన్నింటినీ సాధిస్తున్నాం. దీనికి మాకు సంతోషంగా ఉంది, మాకు గర్వకారణంగా కూడా గర్వంగా కూడా ఉన్నదని తెలియజేస్తున్నాం.